మన కార్యములను సఫలపరచువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 1వ అధ్యాయం 32 నుంచి 39 వచనాలు, 32 నుంచి 34 వచనాలు. మొదటిగా మనం చూస్తే, సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. ప్రభువు ఇక్కడ ఇంకా కపెర్నహూములోనే ఉన్నారు. సాయంకాలం అయ్యేసరికి ఆయన గురించిన వార్త వ్యాపించింది ఆ ప్రాంతం అంతటా. అందుకే అక్కడున్న రోగులను, దయ్యం పట్టిన వారి అందరినీ, లిటరల్లీ ఆ పట్టణం అంతా ఆ ఇంటి ముందే ఉందని రాయబడింది. ఆయన దగ్గర మేలు పొందుకోవడానికి అందరూ వచ్చారు. అందరికి ఆయన చేసే మేలు కావాలి, కానీ కొందరే ఆయననే కావాలనుకుంటారు. అందరికీ పరలోకం కావాలి, కానీ కొందరే పరలోకంలో ఉన్న సర్వాధికారిని కోరుకు. ఎందుకంటే మేలు పొందుకోవడానికైతే అందరూ సిద్ధమే, కానీ ఆయన మాట విని దాని ప్రకారం జీవించడానికైతే అందరికీ ఇష్టం ఉండదు. ఇది ఎలాంటి బుద్ధి అంటే, తల్లిదండ్రుల ఆస్తులైతే కావాలి గాని తల్లిదండ్రులు వద్దు అన్నట్లు. నానా విధములైన రోగాలను స్వస్థపరిచి దయ్యాలను వెళ్ళగొట్టారు. ఆ దయ్యాలకు ఆయన ఎవరో బాగా తెలుసు, అవి ప్రభువును ఎరిగి ఉండెను అని ఆ వాక్యంలో చెప్పబడింది. దయ్యాలకు ఆయన ఎవరో తెలిసి ఆయనకు వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూనే ఉన్నాయి. అవి నమ్ముతాయి అంతే, అంతకు మించి దేవుని పక్షంగా ఏమీ చేయవు. అందుకే యాకోబు అంటాడు 2వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు అక్కడే అని నీవు నమ్ముతున్నావు, అలాగ నమ్మడం మంచిదే, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అని. మనం ఎప్పుడైనా నమ్మకంతో ఆగిపోతే, మన నమ్మకం విశ్వాసంగా కన్వర్ట్ అవ్వకపోతే, మన నమ్మకానికి దయ్యాల నమ్మకానికి పెద్ద తేడా ఏమీ ఉండదని యాకోబు చెప్పకనే చెప్తున్నాడు. కాబట్టి మన నమ్మకం విశ్వాసంగా మారాలి. విశ్వాసానికి కర్త మన ప్రభువే, దాన్ని కొనసాగించువాడు కూడా ఆయనే. ఇది మనకు ప్రభు వల్లనే లభిస్తుంది విశ్వాసం అనేది. చాలా మంది అంటుంటారు, మా జీవితాల్లో ఎందుకు కార్యాలు జరగట్లేదు అని. అంటే మీ విశ్వాస లోపమే అని చాలా తేలిగ్గా ఇతరులు మనల్ని బ్లేమ్ చేస్తూ, విశ్వసించాలి, విశ్వాసం ఉంచాలి అని చెప్తుంటారు, కానీ అదేంటో దాన్ని ఎలా కలిగి ఉంటామో చెప్పరు. నమ్మకానికి విశ్వాసానికి ఏం తేడా లేదన్నట్టుగా మాట్లాడతారు. విశ్వాసం అనేది మనలో మొదటిగా దేవుడే మనకిస్తారు. ఆ తర్వాత దాన్ని అంతకంతకు పెంచుకునే పని మనది. విశ్వాసము ఒక ఆత్మఫలము, ఆత్మవరము, దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ఒక భాగం. మన శరీరంలో పుట్టేది నమ్మకం, ఆత్మలో కలిగేది విశ్వాసం. మనం ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా పనిచేయాలని తీర్మానం తీసుకుంటామో, అప్పుడు మొదటిసారి అది మనకు వరంగా అనుగ్రహించబడుతుంది. ఆ తర్వాత ఆ విశ్వాసాన్ని ఉపయోగించుకుని మనం వాక్యానుసారంగా జీవించే కొలది అంతకంత విశ్వాసాన్ని కలిగి ఉంటాం. ఎందుకంటే క్రీస్తుని గురించిన మాటకు విధేయత చూపడమే విశ్వాసానికి మూలం. కాబట్టి నమ్మకం దగ్గర ఆగిపోయామా, విశ్వాసులుగా సాగిపోతున్నామా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. వాక్య ప్రకారం జీవించని వారు విశ్వాసుల జాబితాలోకి రారు. నమ్మిన వారి జాబితాలోకి వస్తారేమో కానీ పరలోకం వారిని విశ్వాసులని గుర్తించదు. కాబట్టి యేసు ప్రభువు నిజమైన దేవుడు అని దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. మరి మన పరిస్థితి ఏంటి? ఇంకా ఆ తర్వాత 35 నుంచి 39 వచనాలు చూస్తే, ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్న వారును ఆయన యొద్దకు వెళ్లి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామాలలోనూ నేను ప్రకటించినట్లు వెళ్లిదం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చుతునని వారితో చెప్పెను. ఆయన గలిలయ అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్లగొట్టుచూ ఉండెను. యేసుప్రభు వారి ప్రార్థన జీవితం గురించి సువార్తల్లో విశేషంగా రాయబడింది. అయితే ఆయన ఏమి ప్రార్థన చేశారో అన్నది పత్రికల్లో పరిశుద్ధాత్ముడు రాయించారు. ఆయన ఏ ఏ సమయాల్లో ప్రార్థన చేశారో చూస్తే, ఆయన బాప్తిజం పొందినప్పుడు ప్రార్థన చేశారని లూకా 3:21లో చూస్తాం. తర్వాత 40 రోజులు ఉపవాసంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు. పరిచర్య జరిగిస్తూ అరణ్యంలోనికి వెళ్లి ప్రార్థించారు. ఆయన శిష్యులను ఏర్పరచుకునే ముందు కొండకు వెళ్లి రాత్రంతా ప్రార్థించారని లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. రూపాంతరం కొండ మీద, ఇంకా యెరూషలేమును చూసి, లాజరు సమాధి దగ్గర, పేతురు కోసం గెత్సెమనే తోటలో, ఇలా ప్రతి స్థలంలో ప్రతి రోజు ఆయా సమయాలలో ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నారు. శిష్యుల కోసం, విశ్వాసుల కోసం కూడా ఆయన చాలా ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఇంకా శిలువపై నుండి ఇలా ప్రతి చోట ప్రార్థన చేస్తూనే ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షించగల వానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి అని రాయబడింది. యేసుప్రభు వారే ఇంతగా రోదనంతో కన్నీళ్లతో ప్రార్థనలు చేస్తే మనం ఇంకెంత ప్రార్థన చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ వలన
ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు అని రాయబడింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆత్మ వలన పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయాలి. లేకపోతే ప్రభు మన కొరకు ఏం సిద్ధపరిచి ఉంచారో అవి మనకు తెలియవు, అవి పరిశుద్ధాత్మకే తెలుసు. కాబట్టి మనం ఏది అడిగితే ఏం పొందుకుంటామో అనేది ఖచ్చితంగా ఆత్మకు తెలుసు కనుక ఆత్మ నడిపింపులోనే మనం ఈ కార్యం చేయాలి, ఈ ప్రార్థన జరిగించాలి. అపవాది తంత్రములను ఎదిరించే విషయమై మనం ప్రార్థించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నిరంతరం అపవాది మనల్ని దేవునితో ఉన్న నిబంధనల నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోవాలని ఎన్నో తంత్రములు పన్నుతూ ఉంటాడు. కాబట్టి వాటన్నిటినీ గెలవాలి అనంటే, జయించాలి అనంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ప్రార్థన చేయాల్సిందే. ఎందుకంటే ఏ అపాయం ఎక్కడ పొంచి ఉందో మనకు తెలియదు కనుక పరిశుద్ధాత్ముడు మనల్ని అన్నిటి గురించి ఒప్పింపు చేస్తాడు. ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. యేసుక్రీస్తు వారి బోధనలను తీసుకుని వచ్చి మనకి వివరిస్తాడు. ఆయన జరగబోయే సంగతులను మనకి నేర్పిస్తాడు, తెలియచేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఆత్మ నడిపింపులోనే ప్రార్థన ఉండాలి. అలా చేసిన ప్రార్థనకే చాలా ప్రతిఫలం మనం పొందుకోగలుగుతాము. ఇంకా వాక్యభాగంలోకి చూస్తే ఆయన ప్రార్థన చేస్తుండగా శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి నిన్నందరూ వెతుకుతున్నారని ఆయనతో అంటారు. కానీ ప్రభువు వచ్చిన పనిని గుర్తు చేసి సమీప గ్రామాలకు వెళ్లి ప్రకటిద్దాం, అందుకే కదా నేను వచ్చానన్నారు. ప్రకటిస్తూ దయ్యాలను వెళ్లగొట్టారని మార్కు మళ్లీ తిరిగి దీని గురించి రాశాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఈనాటి ధ్యానంలో 2 ప్రధానమైన అంశాలను స్పష్టంగా చూశాము. ప్రభువారి శక్తివంతమైన కార్యాలు మరియు ఆయన ప్రార్థనా జీవితం ఎంత గొప్పదో చూశాం. నీవు దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నావు కదా, బాగా చేశావు, దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయని యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు. కానీ ప్రభు మనకు చెప్పేది కేవలం నమ్మకంతో ఆగిపోకుండా నమ్మకాన్ని విశ్వాసంగా మార్చుకోవాలి. నమ్మకం మన ఆలోచనల నుండి వస్తుంది, విశ్వాసం మన ఆత్మలో దేవుడు ఉంచేది. అందుకే యేసుప్రభువే మన విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఇక రెండవది యేసుప్రభు వారి ప్రార్థనా జీవితం. ఇది మనకు చాలా గొప్ప పాఠం. ప్రభు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన ప్రార్థనకు ఎప్పుడూ సమయాన్ని కేటాయించారు. శిష్యులు కూడా ఆయనను చూసి అన్నారు, ప్రభువా మాకు ప్రార్థన చేయటం నేర్పు అని. నేను అనుకుంటాను, ఇంతసేపు ఆయన ఎలా ప్రార్థిస్తున్నారు, అసలు ఏం ప్రార్థిస్తున్నారు అనే డౌట్ వాళ్ళకు వచ్చి ఉంటది. అందుకే మాకు కూడా ప్రార్థన నేర్పయ్యా అని అడుగుతున్నారు. ఆనాడు ప్రభు నేర్పించిన ప్రార్థనలో ఈ రోజు మనం చేసే ప్రార్థనకి పొంతనే లేదు. మనం అన్ని భౌతికమైన వాటినే అడిగి అడిగి ప్రభువుని విసిగిస్తాం. కానీ నిజానికి ప్రభు పరలోక ప్రార్థన నేర్పించేటప్పుడు అడగమన్నవన్నీ ఆత్మ సంగతులే. మనం కూడా మెల్లగా ప్రభువులాగా బ్రతకటానికి మనల్ని మనం పరిశుద్ధాత్మకు సరెండర్ చేసుకుందాం. ఆత్మ సంబంధమైన సంగతులను గురించి ఎక్కువగా ఆలోచిస్తే నిజంగా అప్పుడే మనం వాటిని పొందుకోగలుగుతాం. వాటిపైన మనం దృష్టి పెట్టినప్పుడే ఆత్మ సంబంధమైన సంగతులు మనకు అర్థమవుతాయి. మరి ఆ రీతిగా ఆలోచించటానికి, బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని శక్తిని కోరుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రభువా, మా జీవితాల్లో మీరు మాకు చేసిన అనేకమైన అద్భుత కార్యాల కొరకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. మేము కూడా మీలాగా గొప్ప ప్రార్థనా జీవితం కలిగి ఉండేలాగా మాకు సహాయం చేసి ఆదుకోమని వేడుకుంటాం తండ్రి. దయాలు మిమ్మల్ని ఎరిగి ఉన్నాయి అని మీరు చెప్పి ఉన్నారు లేఖనాల ద్వారా. అయితే మేమెంత మిమ్మల్ని ఎరిగి ఉన్నాం, నమ్మకం దగ్గర ఆగిపోయామా, విశ్వాసంతో కొనసాగుతున్నామా, ఈ విషయాన్ని మమ్మల్ని మేము ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అయ్యా, మా మనసు పూర్తిగా మార్చండి. మేము మీ యందు ఆనందిస్తూ మీ ఎడల భయభక్తులు కలిగి మిమ్మల్ని మెప్పించే వారిలాగా మమ్మల్ని సిద్ధం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ రోజు అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ మేమెక్కడా ఏ పాపంలోనూ పడకుండా మమ్మల్ని కాపాడమని యేసుక్రీస్తు ప్రభువా నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.